అన్ని దేశాలు తమ దేశం మీదన తమ దేశం నుండి వచ్చే వస్తువుల మీదన ఏ దేశం అయితే ఎక్కువ ట్యాక్సులు వేస్తుందో ఆయా దేశాల సరుకుల మీద తాను ట్యాక్స్ వేస్తానని చెప్పడం వలన అందులో భారత్ కూడా మినహాయింపు ఏమీ లేదంటం వల్ల మన దేశంలో ఉన్నటువంటి ఏ రంగాలు ఇంపాక్ట్ పడతాయి. మెడిసిన్స్, అలాగే రత్నాభరణాలు, ఇనుము ఉక్కు, వెహికల్స్, ఎలక్ట్రిక్ మెషినరీ, జౌళి, అలాగే క్లాత్, అలాగే ఫుడ్ వెరైటీస్ వీటి మీద పడతాయి. అది కొంత వ్యాపారస్తులకు ఇబ్బంది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొనేవాడు కొంటాడు, వద్దనేవాడు ఆగుతాడు. ఇకపోతే మనకి తగ్గేటటువంటి హార్లీ డేవిడ్సన్ తన భాగస్వామి హీరో మోటార్ కార్స్తో కలిసి ఇక్కడే తయారు చేసినటువంటి మోడల్ X440ని పూర్తిగా తయారైన 5 మోడల్ని దిగుమతి చేస్తూ అమ్ముతోంది. 1600cc బైకుల మీద సుంకాన్ని బడ్జెట్లో తగ్గించడం, అమెరికా నుంచి వస్తున్నటువంటి బోర్సన్ విస్కీ మీద దిగుమతి సుంకాన్ని 50% ప్రభుత్వం పరిమితం చేయడంతో వాటిట్లలో తగ్గుదల అనేటటువంటిది కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే దీనివలన లాభం ఉంది, నష్టం ఉంది. అదే సందర్భంలో ఈ అధిక దిగుమతి సుంకాలతో దేశీయ పరిశ్రమను రక్షించాలనుకునే ఉద్దేశంతో విదేశీ ఉత్పత్తుల మీద అధిక సుంకాలు విధించడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం అన్నటువంటిది ఆటోమేటిక్గా మోడీ సర్కార్ చూసుకుంటుంది.